అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలిచాం. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా బహుమతులు పొందిన 20 నాటికల్ని ఎంపిక చేసి ఈ ఆన్లైన్ సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపల్లె, ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ఒక్క మాటే చాలు. రచన భవానీ ప్రసాద్, దర్శకత్వం గోపరాజు విజయ్. నాటిక ఒక్క మాటే చాలు. సంస్థ అధ్యక్షుల వారికి, కార్యదర్శి గారికి, తదితర కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారు సమర్పించు నాటిక ఒక్క మాటే చాలు. రచన శ్రీ పివి భవానీ ప్రసాద్, దర్శకత్వం గోపరాజు విజయ్. నాటిక ఒక్క మాటే చాలు. నేనేరా వేణురావుని. శుభలేఖ అందిందా? ఎల్లుండి ఉదయమే పెళ్ళి. థ్యాంక్ యూ. రై, శుభాకాంక్షలు సెల్ ఫోన్లో చెప్తే సరిపోతాయి. పెళ్లికి వచ్చి వధువులను స్వయంగా దిగించిపోయాడు. మరి కుదరలేదు, సారీ అంటే ఒప్పుకోను. అవునరా, అనుకోకుండా కుదిరింది. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరికి ఇష్టపడ్డారు. నో, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజే. ఇందులో నేను హైరాణ పడాల్సిందే ఉంది. ఈ రోజుల్లో అన్ని ఇన్స్టెంట్ పెళ్లి లేక డబ్బు మంది కాదు అనుకుంటే తమలపాకు లెక్కనికి తాడిపడతాకి మొత్తం కాంట్రాక్టర్లు చూసుకుంటారు. మనం చక్కగా పెళ్లి టైంకి వెళ్తామే. ఆ కాలంలో లాగా ఇప్పుడు జరగాలంటే కుదురుతుందా? ఆ రోజుల్లో పెళ్లి అంటే 4 రోజుల ముందు నుంచి హడావిడి మొదలయ్యేది. పసుపు పంచడాలు, పచ్చళ్ళు, ఒడియాలు పెట్టడాలు. పెళ్లికి వారం ముందే వచ్చిన బంధుమిత్రులతో ఇల్లంతా ఎంత కలకలాడుతుండేదో ఏంటో. మరి ఇప్పుడు ఉదయం 7 గంటల కళ్యాణ మండపం చేరడం, 8 గంటలకు పెళ్లి, 11 గంటలకు భోజనాలు, 1 గంటకి ఎవరు రాని వాళ్ళు వెళ్ళిపోవడం. అంత హై స్పీడు. నిజమేలే. వాళ్ళతో పాటు మనము మాలా తప్పదు. కొరియర్లో అందరికీ శుభలేఖలు పంపించాను. ఫోన్ కూడా చేసి చెప్తున్నాను. ఎల్లుండి ఉదయమే పెళ్లి. నువ్వు నీ ఫ్యామిలీతో సహా తప్పకుండా రావాలి. ఉంటాను. ఏంటమ్మా? నేను అలా లక్ష్మి వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొస్తాను. ఇప్పుడు? అవునన్నా, ప్రాజెక్ట్ వర్క్ పేపర్లు సబ్మిట్ చేయడానికి ఎల్లుండే లాస్ట్ డేట్. వెళ్ళొచ్చిస్తాను. అదేదో నిన్నే చేస్తుంటే సరిపోయింది కదమ్మా. పిల్ల కూతురు చేసే గడప దాటకూడదు. ఈ కాలంలో కూడా ఏంటి నాన్న ఇవన్నీ? మనం ఏ కాలంలో ఉన్నా మన సంప్రదాయం మనం వదులుకోకూడదు. అలా కాదు నాన్న, ప్రాజెక్ట్ వర్క్ పేపర్లు సబ్మిట్ చేయడానికి ఎల్లుండే లాస్ట్ డేట్. ఇప్పుడు కనుక సబ్మిట్ చేయకపోతే ఇంతకాలం పెళ్ళాన్ని నవ్వులు పెట్టుకుని హోప్స్ అన్ని పాడైపోతుంది. ప్లీజ్ నాన్న, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఓకే సరే, వెళ్ళి త్వరగా వచ్చేసి. మళ్ళీ మీ అమ్మతో గొడవ చేస్తుంది. ఓకే నాన్న, పెద్దమ్మ వాళ్ళు పెళ్ళికి వస్తారంటావా? మీ అమ్మ వాళ్ళ పిలవటానికి కదమ్మా వెళ్ళింది. తప్పకుండా వస్తారులే. ఏవో నాన్న, ఆ
అమ్మ బదులు మీరు వెళ్ళినా బాగుండేది. లేదమ్మా, మీ అమ్మ వెళ్ళటమే కరెక్ట్. మన రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు రావటానికి కారణం మీ అమ్మ కనుక మీ అమ్మ వెళ్ళటమే కరెక్ట్. అలా కాదు నాన్న, అమ్మ గురించి మీకు తెలిసిందే కదా. తన కోపం వస్తే ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం గొడవ పెట్టుకుంటుందో ఏమో. గొడవ చేసినా ఏం చేసినా అక్క చెల్లెలకి చూడమ్మా, మధ్యలో నేను కానీ మీ పెద్దనాన్న కానీ తాపించాం సమస్య మళ్ళీ నువ్వేం కంగారు పడుతుంది. నీ పెద్దమ్మ వాళ్ళకి నువ్వు అంటే ఎంత పంచుతానో నీకు తెలుసు కదా. నీ పెళ్ళికి తప్పకుండా వస్తాయి. ఒకవేళ మీ పెద్దమ్మ రానని పంతానికి పోయినా మీ పెద్దనాన్న ఇంకోటిగా ఖచ్చితంగా వస్తాడు. వెళ్ళి నువ్వు త్వరగా వస్తావు. అదే ప్రాజెక్ట్ పేపర్స్ అర్జెంట్గా సబ్మిట్ చేయాలట. దానికి బుద్ధి లేకపోతే నీకు లేదు. పెళ్లి కొడుకు చేశాక గడప రాకూడదని తెలీదా? అమ్మా, నేనేమి సరదాగా తిరగడానికి వెళ్ళడం లేదు. పని మీద వెళ్తున్నాను. వెంటనే వచ్చేస్తాను. చూసామంటారు పొగలు. ఓ పక్కన నేను వద్దని చెప్తున్న మాట లెక్క చేయకుండా వెళ్ళింది. బొత్తిగా నా మాటకు విలువ అవటలేదు. అసలు దాన్ని కాదు అనాల్సింది. దాన్ని అలా పెంచిన వాళ్ళు అనాలి. మధ్యలో వాళ్ళని కావడం వాళ్ళని కాక ఇంకెవరు అనాలి? దీన్ని నా తయారు చేసిన వాళ్ళేగా. సుమిత్ర, ప్రతి చిన్న విషయానికి రాకంత నీకు. అవును, నేను దయ్యాలి కంపెనీ, అందుకే రాద్దాంతం చేస్తున్నాను. నిన్ను అలానే ఎవరన్నారు? పెద్దదే ఎందుకు మీ అక్కయ్య వాళ్ళు ఏమన్నారు? బుద్ధి లేక వాళ్ళ పంపుకి వెళ్ళినందుకు ఇంకా గట్టి పెట్టి పంపించాను. అంటే పెళ్లికి రావన్నారా? అదేగా దాని అర్థం. వాళ్ళకు ఈ పెళ్లికి ఏ సంబంధం లేదట. అసలు మనతోనే సంబంధం లేదట. ఏదేదో పిచ్చిగా వాగింది. ఒళ్ళు మళ్ళీ 4 దులుపు వచ్చాడు. మళ్ళీ గొడవ పడి వచ్చావన్నమాట. ఏంటయ్యా నువ్వు? నేనేదో పెద్ద ఘోరం చేసినట్టు మాట్లాడుతున్నా. అది నోటికి వచ్చినట్టల్లా వాగుతూ ఉంటే నేనింట్లో మురుకోవాలా? ఆమె నీకు అక్కయ్య, నీకంటే పెద్దది. ఓ మాట అంటే తప్పేంటి చెప్పు. ఆ మాత్రం సర్దుకుపోలేకపోయావా? సర్దుకోవాల్సిన కర్మ నాకేంటయ్యా? నేనేం వాళ్ళ మోచెత్తి నీళ్ళు దాటి బతకడం లేదు. సరే సరే, ఇందుకు అన్నయ్య ఏమన్నా? ఎవరు? మా బావ. పెళ్ళం చాటు మగుడి కదా. ఆవిడన్న ప్రతి మాటకి చాలా కొట్టడం తప్ప ఎందుకు పడుతున్నాడు. నీ ఆడవాళ్ళ చేతలకు అర్థం నీ కత్తికి 2 వైపులా పోతుంది. పెళ్ళాం మాట ఉంటే పెళ్ళాం మాట ఉండే చవట అంటారు. వినకపోతే పెళ్ళాన్ని లెక్క చేయని కర్కోటకుడు అంటారు. నువ్వు వెళ్ళి సాధించుకొచ్చి ఇదన్నమాట. నన్ను ఏం చేయమంట? అసలు నేను చెప్పేది వినిపించుకు తస్తేనా? దాని ధోరణ దాంతే గాని ఎదుటి వాళ్ళ మాట వినే ఓపిక దానికి లేదు. దాని మాట కాదని మనం దీనికి పెళ్లి చేస్తున్నామంట. దాని మాటకి విలువ ఇవ్వటం లేదంట. రెచ్చిపోయి అలా ఎందుకంటున్నా? ఒక్క నిమిషం కాస్త నిదానంగా ఆలోచించు. మైథిలి చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర చదివించారు. దాన్ని పెంచి పెద్ద చేసి చదువు సంగతి చెప్పించి ఇంత దాన్ని చేశారు. కన్నది మనమే అయినా కడుపులో పెట్టుకొని పెంచారు దాన్ని. దాని పెళ్లి విషయంలో వాళ్ళకు ఏవో. బాగుందయ్యా, నువ్వు చెప్పేది చాలా బాగుంది. మనం ఏమైనా మా పిల్లలు మేము పెంచలేము మహాప్రభు, మీరే ఉద్ధరించండి అని వాళ్ళని ప్రాధాయపడ్డామా? లేదే, వాళ్ళకు పిల్లలు లేరు. పోనీలే, ఎక్కడ పెరిగితే వాళ్ళ దగ్గర ఇచ్చాం. అంత మాత్రాన దాని మీద సర్వహక్కులు వాళ్ళకి చూసుకుంటేనా? అలా అని కాదే, కానీ లేదు, అంతగా లేదు. అది నా కూతురు. దాన్ని నేను 10 నెలలు మోసి కన్నాను. మా అక్క కాదు. అబ్బా, ఇంతసేపటికి నీ నోటి వెంట మా అక్క అనే పదం వచ్చింది. కనీసం ఆవిడ మీ అక్కయ్య అన్న సంగతి ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. నేనేమంత బంధుత్వాలు మర్చిపోయేంత కళ్ళు మూసుకోలేను. అదే మర్చిపోయి నానా మాట్లాడి. అలా ఎందుకు అనుకుంటారు? అవి నీకు అక్కే అయినా తల్లి స్థానంలో నిలబడి అన్నీ చేసింది. ఆ పెద్దరికంతో ఏదో మాట్లాడుకుంటుంది కానీ నీ మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? ఆహా, నా అక్క గురించి నాకన్నా బాగా తెలుసా నీకు? నీ అక్క చెల్లెల అనుబంధం గురించి నేను చెప్పలేను కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. నేను మీ ఇంటికి అల్లుడు అడుగు పెట్టిన రోజున మీ నాన్నగారు నాతో ఓ మాట అన్నారు. బాబు వేణు, నువ్వు పేరుకు మాత్రమే ఇంటికి అల్లుడు, కానీ నా దృష్టిలో నువ్వు నా పెద్దలు శ్రీధరమూర్తి, మీరిద్దరూ నా కొడుకులే. మీరే నా కొడుకు, నా కూతురుగా నా కోడళ్ళు అన్నారు. ఆ మాట ఇక్కడ ఉండిపోయి అన్నయ్య కూడా ఏనాడు నన్ను కోడలులాగా సొంత తమ్ముళ్ళగా చూశాను. ప్రతి విషయంలో నాకు సలహా ఇస్తూ నా అభివృద్ధినే కోరాడు.
ఎక్కడి నుంచో ఇంటి అల్లుడిగా అవుతున్న మేమే సొంత నతములా కలిసిపోయినప్పుడు ఒకే తల్లి కడుపును కూర్చుని ఎక్కి చెల్లినందరూ ఎందుకు ఇలా విరోధులా ప్రవర్తిస్తున్నారు నాకు అర్థం కావుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం నాకు అర్థమైంది. ఏమిటా అది? మీ ఆడవాళ్ళ నోటి స్థలం వల్లే ఉమ్మడి కుటుంబాలు నాశనం అవుతాయి. అంటే మన రెండు కుటుంబాల మధ్య గొడవకు నేనే కారణం అంటావా? అది నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సిన విషయం. చూడు, ఆవిడ నాకు అక్కే కావచ్చు, నేను దానికి చెల్లెళ్ళే కావచ్చు, కానీ నా కూతురు పెళ్లి ఎప్పుడు వెళ్ళాలో నిర్ణయించాలని నేను. వదిన గారేమి దానికి పెళ్లి చేయొద్దని చెప్పలేదే. దాని చదువు పూర్తయ్యే వరకు ఆగమన్నారు అంతేగా. ఆహా, చదువు పూర్తయిన తర్వాత ఎప్పటికవుతుంది? చదువుకుంటూ పోతే జీవితకాలం చాలదు. అలా ఏం చెప్పలేదు, కానీ కాలం మీద అది నిలబడే చదువు చదివే వరకు ఆగమన్నారు. చూడు, కాళ్ళ మీద నిలబడేంత వరకు, రెండు చేతులు సంపాదించే వరకు ఆగడానికి మనకు పుట్టింది మగపిల్లాడు కాదు, ఆడపిల్ల. చూడు సుమిత్ర, ఆడపిల్లకి పెళ్లి చేయడానికి వయసు నిర్ణయించారే కానీ చదువు ఇంత వయసులోనే ఆపాలి అని ఎవరు నిర్ణయించలేదు. ఆహా, చూడపోతే మైథిలికి పెళ్లి చేయటం నీకు ఇష్టం లేనట్టుంటే. నాకే కాదు, చక్కగా చదువుకునే వాడు చదువు మధ్యలోనే ఆపించి పెళ్లి చేస్తామంటే ఎవరు ఇష్టపడరు. మీ అందరికీ ఇష్టం లేదు, సరే. ఈ పెళ్లి మైథిలి కన్నా ఇష్టం ఉందా లేదా? పెద్దవాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా నడవడం మైథిలికి వాళ్ళే నేర్పలేదులే. అయితే ఇక నేను ఎవరి మాట వినవలసిన అవసరం లేదు. ఇదిగో నువ్వు ప్రతిసారి ఈ మాట అంటున్నావు. ఒక్క క్షణం కాసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే నీ తప్పేంటో నీకే అర్థమవుతుంది. నువ్వు ఏ రోజైనా నీ ఇబ్బంది కాసేపు పక్కన పెట్టి ఆవిడతో సామరస్యంగా మాట్లాడావా? కొన్ని కనీసం నువ్వు ప్రయత్నించావా? లేదు. అందుకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఏ వాడు రానంత మాత్రాన నా కూతురు పెళ్లి జరగదా? జరగదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ వాళ్ళు లేని రోజు వైద్యులు ఎంత కొంగ తీస్తుందో ఒక్కసారి ఆలోచించు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పోనీ మళ్ళీ వెళ్ళి దాని కాళ్ళు పట్టుకోమంటావా? నేను చూస్తే ఆ పని చేయను, వస్తే వస్తాను, లేకపోతే లేదు. అంటే పెద్దమ్మవాడు పెళ్లికి రావడం లేదమ్మా? దీనికి మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి కాదు. అవునే, వాళ్ళు రారు. ఏం పెళ్లి చేసుకోవా? చేసుకో. చూసావా దాని పొగరు? పెళ్లి చేసుకోడంట. దీనికి కన్న తల్లి కన్నా ఆవిడే ముఖ్యమైపోయింది అనమాట. అలా నేను అనడం లేదు. ఊహ తెలిసినప్పటి నుండి పెద్దమ్మ వాళ్ళు నేను పెరిగాను. పెదనాడు చేయి పట్టుకునే నడకలు నేర్చుకున్నాను. నా కోసం వాళ్ళిద్దరు ఇంతలా తాపత్రయపడేవాళ్ళు నాకు తెలుసు. అక్షరాభ్యాసం నుండి పీజీ వరకు పెదనాన్న దగ్గరుండి అన్నీ చూసుకున్నాను. ఇలా నా జీవితంలో ప్రతి సంఘటనలోనూ వాళ్ళిద్దరు ఉన్నారు. ఈ రోజు నా జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన జరగబోతుంది. ఇలాంటప్పుడు మాత్రం వాళ్ళు నా దగ్గర లేరు. ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించమ్మా. నా బాధ ఏమిటో నీకే అర్థమవుతుంది. మైథిలి, నువ్వేం చిన్నపిల్లవు కాదు, ప్రతిదీ విడమర్చి చెప్పడానికి. నీ పెళ్లికి వాళ్ళు దగ్గర ఉండాలన్నది నీ ఆశ కావచ్చు. ఉండాలని వాళ్ళకు కూడా ఉండాలిగా. ఉండేలా నువ్వు ప్రవర్తించావా? ఈ రోజు వాళ్ళు పెళ్లికి రాను అన్నారంటే దానికి కారణం నేను నీ కన్ను తల్లినే, నన్ను పట్టుకుని నేను మాట్లాడతావా? నేను నిన్నేమీ అనడం లేదమ్మా. నీ నోటి దురుస్తానం గురించి చెప్తున్నానంటే. మైథిలి, తప్పమ్మా, అలా అనకూడదు. నాన్న, ప్రతిదానికి మీరు అమ్మని ఇలా వెనకేసుకు రాబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. రావుల బదులు మీరే వెళ్ళుంటే ఈ పరిస్థితి వచ్చేది. ఇప్పుడు వెళ్ళమనవే. వెళ్ళు, మీ నాన్న ఉద్ధరించి వస్తాడో నేను చూస్తాను. నాన్న వెళ్ళి పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. చూసావా, అక్కడికి నేను గొడవ పడేదాన్ని, నువ్వు సర్దేవాడి. వెళ్ళు, వెళ్ళి వెళ్తాను. చూడమ్మా, ఒక్కోసారి జీవితంలో మనం అనుకున్నవి జరగకపోవచ్చు. రిజల్ట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఫేస్ చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. బికాస్ దిస్ ఈజ్ లైఫ్.
ఛీ! వాళ్లకు ఈ పెళ్లికి ఏ సంబంధం లేదట. ఏదేదో పిచ్చి పిచ్చిగా వాడింది. అన్నయ్య, అమ్మాయి పెళ్లికి ఊళ్ళో సవాళ్ళ పెళ్లి జరుగుతుంటాయి. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అదేంటన్నయ్య అలా అంటావు? ఎలా అనమంటావు? ఇంకెలా అనమంటావు? ఇప్పుడు కానీ పిల్లలు వచ్చి గోల్ చేసుకోలేదు. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? మమ్మల్ని ప్రశాంతంగా బతకం దోచుకోలేదా నీ మొగ్గు పిల్లలు? వెళ్ళు. నువ్వంత కఠినంగా మాట్లాడుతున్నా తప్పు లేదు. దానికి కారణం ఏంటో నాకు తెలుసు. కానీ జరిగిపోయిన విషయాలు మనసులో ఉంచుకొని మమ్మల్ని దూరం చేసి మాట్లాడతానయ్యా. దూరం చేసింది మీరు. ఇంకా గట్టిగా మాట్లాడితే నీకు పెళ్ళాం. ఆవిడకెంత పౌరుషం పొగలుంటే మాట ఎంత ఉండాలి? దాని తరపు నేను అప్పుడు చెప్పుకుంటున్నాను. దయచేసి పెళ్లికి రండి అన్నయ్య. మా కోసం కాకపోయినా మైథిలి కోసమైనా రండి. మైథిలి ఎవరు? మైథిలి మన అమ్మాయి. మా అమ్మాయి కాదు, మీ అమ్మాయి. అంటే మైథిలి మీకేం కాదా అన్నయ్య? కాదనేగా మీ ఆవిడ అంతగా గోల చేసింది ఆ రోజు. అన్నీ వింటూ కనీసం నోరనమంటలేవా నువ్వు? ఇప్పుడు వచ్చి క్షమించన్నయా అని అడుగుతున్నావు. ఆ రోజు ఏమైంది నీ నోటికి? అన్నీ తెలుసు. వాళ్ళు మాట్లాడితే నేను ఏం మాట్లాడగలను? సుమిత్ర విషయం మీకు తెలీదు. కొట్టి నోరు జరుగు తెలుసు. ఆవేశం వస్తే ఏం మాట్లాడుతుందో దానికే తెలియదు. అందుకని అడ్డమైన మాట ఉంటే పనులు మాట్లాడవా? మాకేం కర్మ. పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవడం చేత కాదు కానీ మమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చాడు చవట్లాగా. విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. నేను పెళ్ళాన్ని చెప్ప మనిషిని. నేను దాని నోటికి భయపడతాను లేదా ఎందుకులే గొడవలు ఊరుకుంటానో అది నాకు తెలుసు. నువ్వు మాట్లాడలేదే అంటే నువ్వు పెళ్ళాన్ని తప్ప మొగుడువేనా? అంతే అన్నయ్య, ఎవరైనా అంతే. అయిన వాళ్ళు గొడవలు పడుతుంటే మధ్యలో కలగి చేసుకుంటే ఇంకా గొడవలు పెద్ద అవుతాయో చూస్తూ ఊరుకుంటారే తప్ప చపటలు అయ్యో చేతకాని వాళ్ళు అయ్యో కాదు. మీరు ఒక్క విషయం ప్రశాంతంగా ఆలోచించండి. మైథిలి సుమిత్ర గడుపుకుంటున్న పిల్ల. నాకు ఆ విషయం బాగా గుర్తుంది. పదే మా లోపాన్ని గుర్తు చేయడం అవసరం లేదు. నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. ఏదయ్యా ఇప్పుడే సరిగ్గా అర్థం చేసుకుంటున్నావు. 20 ఏళ్ళు ఈ చేతులతో పెంచాం దాన్ని. దానికి ఏ డ్రెస్సులు అయితే బాగుంటాయి, ఏ నగలైతే బాగుంటాయి, ఏ చదువు చెప్పిస్తే బాగుంటుందని ప్రతి విషయం నీవు ప్రకారంగా జరిగింది. అప్పుడు మాత్రం మీరు ఎవరు నోరెత్తలేదు. తీరా దాని పెళ్లి విషయం వచ్చేసరికి అప్పుడు గుర్తొచ్చింది మీ ఆవిడికి తానే కన్న తల్లిని అని. 20 ఏళ్ళు కళ్ళలో పెట్టుకుని పెంచిన మేము పెంచిన వాళ్ళమయ్యాం. అది వద్దు వేణు వద్దు. మాట జరిగించాలి. వెళ్ళిపో. అంత ప్రేమగా పెంచిన కూతురి పెళ్లికి రాకపోవటం భావ్యం అన్నయ్య. చెప్పింది 10 సార్లు చెప్పి అలవాట్లేదు నాకు. నీ పిల్ల వచ్చి చేసిన వాళ్ళకు అది గుండె పైన ఏడుస్తూ కూర్చుంది. నలుగులో తలెత్తుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎన్ని మర్చిపోయి ఏమి జరిగినట్టు పెళ్లికి వస్తే పెళ్లి మండపంలో నీ పిల్లాన్ని చూసినా ఆవిడతో మాట్లాడినా భరించే స్థితిలో లేము మేము. పెళ్లి మండపంలో గొడవ చేసిన అపఖ్యాతి మాకు.
దయచేసి వెళ్ళిపో. ప్లీజ్ కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి. తెంచుకుంటే తెగిపోయే బంధాలు కావు మనం. ప్లీజ్ మరొక్కసారి ఆలోచించండి అన్నయ్య. మా పెద్దలుగా నేను చిన్నప్పుడు చేశాక ఇంకా నేను పెద్ద మనసు చేసుకోవడం ఏమిటి? నాన్ సెన్స్. సుమిత్ర చేసిన గొడవకు మీరు చాలా బాధపడినట్టున్నారు. వదిన గారికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. వదిన గారు ఏయ్, ఆగు. ఎక్కడికి ఎక్కడికి బయటకెళ్ళు. ఒక్కసారి ఏం అర్థం కాదా నీకు? పదే పదే సెంటిమెంట్తో కట్టిపోవాలని చూస్తున్నావు. వదిన గారు చెప్పేది నీకే. మన మధ్య ఏ సంబంధం లేకపోతే ఇదెందుకు ఇక్కడ? మా మధ్య ఏ సంబంధం అని అన్నయ్య, దయచేసి ఇక్కడ జరిగిన విషయాలు మన మధ్యనే ఉండనియండి. మైదేకి తెలిస్తే తన కుటుంబంలో అవుతుంది. ఏమన్నారు? ఏమన్నా పోయినా వస్తామన్నారా? పిల్ల పెళ్ళికి పల్లకి చేసి తీసుకొస్తామన్నారా? మోఖాన పేడ నీళ్లు కొట్టి పంపించారన్నా. నాకు తెలుసయ్యా అలాంటి ఏదో జరుగుతుందని. అక్కడికి నేనేదో గయ్యాలు గంపలేనట్టు తెగ మాట్లాడారు కానీ అబ్బా కూతుళ్ళు మా అన్నయ్య అని ఎదుర్కొంటూ వెళ్ళావు. ఏమి సాధించుకొచ్చావు? ఎప్పటికైనా తెలిసిందా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సుమిత్ర, అక్కడ వదిలే. నేనెప్పుడో వదిలేశాను. మీ అబ్బా కూతుళ్ళే ఇంకా పట్టుకుని వేలాడుతున్నాడు. మైథిలి మైథిలి పిలవడం దాని పెద్దమ్మ పెద్దనాన్న ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటుంది. చాలు, జరిగింది చాలు సుమిత్ర.
ఆ విషయాన్ని ఇంతటితో మర్చిపో. నేను మర్చిపోదామన్నా నీ కూతురు మర్చిపోని కదా. నిమిషానికి 10 సార్లు మా పెద్దమ్మ రావాలి, మా పెద్దనాన్న రావాలి అంటూ మనం జపం చేస్తూ ఉంటుంది. విషయం తెలిస్తే గాని నోరు మెదపకుండా పడదు. ఇంకా ప్లీజ్ నమస్కారం చేస్తాను ఆ విషయం అమ్మా. శుభలేఖ అంటే శుభలేఖ చించి ముఖాన్ని కొట్టారన్నమాట. శుభలేఖ చించారు అంటే దాని నిండు జీవితం నాశనం కావాలని కోరుకున్నట్టేగా. అలా ఎందుకు అనుకుంటావు? ఏదో కోపంలో. ఎంత కోపం అంటే మాత్రం ఇంత ఉచ్చం నీచం లేకుండా ప్రవర్తిస్తారా? వాళ్ళు అసలు మనుషులేనా? ఇంకా జీవితంలో వాళ్ళని క్షమించను. వాళ్ళ చేతులు విరిగిపోను. వాళ్ళకి పెద్దవాగో రాను, వాళ్ళకి మాయవాగో రాను. ప్లీజ్ నెమ్మదిగా మాట్లాడు. అమ్మాయి ఉంటే బాధపడుతుంది. ఈ సమయంలో తల వీలు పెట్టుకోకూడదు. ప్లీజ్ కొంచెం శాంతం వహించు. ఎలా శాంతంగా ఉండమంటావయ్యా? ఎలా శాంతంగా ఉండమంటావు? అది నా కూతురయ్యా. శుభమని పెళ్లి పెట్ట మీద కూర్చోబోతున్న పిల్లను ఆశీర్వదించాల్సింది పోయి దాని నాశనాన్ని కోరుకుంటున్నారని తెలిసి ఎలా శాంతంగా ఉండమంటావు? అది నెలలు దాన్ని కడుపులో మోసింది అమ్మాయ్యా. నా బిడ్డ బాగోగుల గురించి నేను ఆలోచించుకోవటం వాళ్ళ దృష్టిలో నేరమైపోయింది. చిచి, వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. అది నాకు అక్క కాదు, దాని మొగుడు నీకు అన్న కాదు. శుభలేఖ ఇప్పుడే అప్పగింతలు అయిపోయాయి. బయలుదేరుతున్నాం. ఇవాళ కుదరదు, రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్. అర్జెంటుగా ఏదో మాట్లాడాలన్నా మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చుగా. ఒక్కసారి వెళ్ళిన తర్వాత మాట్లాడిన ప్రయోజనం ఉండదేమని. అది కాదు, అప్పగింత కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. ఒక పక్కన మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మన ఇద్దరు ఇలా పక్కకు వచ్చి మాట్లాడుకోవడం బాగోదు. అందుకని ఈ రోజు నుండి నేను మీ భార్యగా బ్రతుకున్నంత కాలం మీ మాట కాదు. దయచేసి నా ఈ ఒక్క కోరిక తీర్చండి. సరే చెప్పు.
ఉంది. నాన్న మీరు పదండి, మీరు వెనకాల మేము వచ్చేస్తాం. తప్పకింతలు అయ్యాక ఎవరింటికి వెళ్ళకూడదురా, త్వరగా బయలుదేరండి. నాన్న దేవాలయానికి వెళ్ళొచ్చు, మీరు పదండి. నీ కూతురు ఏం చేస్తుందో చూసావా? ఏం చేసింది? అల్లుడు గారిని తీసుకుని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఎందుకు? వాళ్ళ దీవెన లేకపోతే బతకలేదంట, అందుకు. దాని మనసు కూడా కాస్త కుదుట పడుతుంది. ఏడ్చినట్టుంది. అక్కడికి వెళ్తే అది ఏం గొడవ జరుగుతుందో ఏమో. అసలే మనం అంటే మా అక్క కోపం కదా, ఇప్పుడు వెళ్ళింది. అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏమో అని నాకు భయంగా ఉంది. సుమిత్ర, ఎందుకు ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఆలోచిస్తావు? కానీ మనమ్మ ఏం గొడవ చేస్తుంది? నా అక్క గురించి నీకు బాగా తెలియదు. అసలే మనం అంటే కోపంగా ఉందా, మళ్ళీ ఇప్పుడు తెలియదు. అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏమో. అల్లుడు గారి ముందు పరువు పోతుంది, రేపు ఇయ్యాల వారి ముందు తలెత్తుకొని బతకలేము. ఏం చేద్దామే? ఓ, నీకు అన్నీ వివరంగా చెప్పాలి. పద, పదవయ్యా. పెద్దనాన్న, నేను పెద్దనాన్న నీ కూతురు మైథిలి. పెద్దనాన్న, శుభ్రత కాగితం కాబట్టి చింపేశారు. ఫోటో పగులుతుంది కాబట్టి పగలు కొట్టారు. నేను మీ బంధాన్ని పెదనాన్న, మీ ఎదురుగా వచ్చి నుంచి నన్నే చేస్తారు పెదనాన్న. పెదనాన్న, మీరు ఏ కారణం లేకుండా ఇలా మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పండి పెదనాన్న, ప్లీజ్ పెదనాన్న, చెప్పండి పెదనాన్న. చెప్పులేదంటే నీకు అంత అవమానించిన మళ్ళీ ఈ కోపం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి దేవుడిస్తున్నావు. సుమిత్రాదేవి గారు, ఇది మాకు సంబంధించిన విషయం. మధ్యలో మీరు జోక్యం చేసుకోకండి. ఏంటి సుమిత్రాదేవి గారా? ఏమే, ఈ కొంపకు వచ్చాక వాళ్ళ పొగలు నీ కూడా తలకెక్కిందా? దయచేసి ఎక్కువగా మాట్లాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈయన మా పెదరాలు, ఇది నా ఇల్లు. ఒక మాట అన్నా అనుకున్నా అది మాకు సంబంధించిన విషయం. మధ్యలో పరాయి వాళ్ళు జోక్యం చేసుకోవడం నాకు నచ్చదు. విన్నావా? నేను పరాయిదానంట. ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు పరాయి వాళ్ళే అవుతారు, అత్తింటి వాళ్ళు అయిన వాళ్ళు అవుతారు. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది, బాగా అర్థమైంది. అనుక్షణం నీ మేలు కోరిన కన్న తల్లేమో పరాయిదైపోయింది. పసు పట్టంతో పంపులోకి వచ్చిన కనీసం మిమ్మల్ని దీవించడానికి కూడా తీరిక లేక గదిలోనే ఉండిపోయిన ఆ మహాతల్లి నీకు ఆప్తురాలు. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం చేతగాక చింత ముద్దులా నిలబడ్డ ఈ పెద్ద మనిషి నీకు ఆపద్బాంధవుడు. సిగ్గులేదా మాట్లాడడానికి? మధ్యలో నువ్వు మాట్లాడుకో. నా కూతురికి నా మీద వేలు పోయిందని ఈ విషయం తన తలకెక్కించి నన్ను ఇన్ని మాట్లాడిపిస్తున్నారే. వీళ్ళు బాగుపడతారంటాయా? నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. నన్ను ఇంత క్షోభ పెట్టిన వీళ్ళు ఇంతకెంత అనుభవిస్తారు. ఆపు, కాబాయ్, నువ్వెన్ని శాపనాథాలు పెట్టా లాభం లేదు. జరగాల్సిన అనర్థం జరిగే పోయింది. నీ శాపాలకు అందనంత దూరంగా వెళ్ళిపోయింది అది. అర్థం కాలేదా?
వస్తారు. ఇప్పటికే నాశనం అయ్యాం, ఇంకా ఇంకా శాపాలు పెట్టి అందరి నాశనాన్ని కోరుకోకు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? పిల్లలు లేని వాడు బాధ ఏంటో. మాకు పిల్లలు లేని ఎవరున్నారు? నువ్వు మా కూతురు కావు. మా పెళ్ళయ్యానికి నీ వయసు 10 సంవత్సరాలు. నేనెప్పుడు నిన్ను మరదలుగా చూడలేదు. మా కూతురి అనుకున్నావు, అందుకే నీ జరగాల్సిన ముచ్చటండి తల్లిదండ్రులుగా మేమే చేశావు. మీకు పుట్టిన మైదిల్ని మా దగ్గర పెంచడానికి నువ్వు వేడు ఒప్పుకున్నప్పుడు ఆ భగవంతుడు మాకు పిల్లలు ఇవ్వకుండా ద్రోహం చేసిన ఈ రూపంగా తన తప్పు సరిదిద్దుకున్నాడు అనుకున్నావు. మైదిలికి మాట వస్తున్న కొత్తలో నీ అక్కయ్యను అమ్మా అని పిలిస్తే తల్లి అమ్మా అని కాదు పెద్దమ్మ అని పిలిపించుకుంది. ఇక్కడ నన్ను నాన్న అని పిలుస్తుందేమోనని పెద్ద నాన్న అని పిలిపించేది. మాకు పిల్లలేని మేము ఎప్పుడు బాధపడలేదు. కానీ నువ్వు అన్న ఒక్క మాట, పిల్లలు ఉన్న వాళ్ళ బాధ ఏమిటో పిల్లలు లేని మీకేం తెలుస్తుంది అని ఒక్క మాటే ఈనాడు మేము భ్రమలో బతుకుతున్నామని అర్థమైంది. ఆ మాట విన్న మీ అక్కయ్య తట్టుకోలేదు. మీ పేరు గుండె నొప్పి వచ్చింది. అంటే తను చనిపోతున్నారనే విషయం ముందుగా తనకు తెలిసింది కాబోలు. ఒకవేళ తను చనిపోయినా ఈ విషయం నీకెవరికి తెలియనివ్వద్దని మైదిలి కళ్ళల్లో కన్నీళ్ళు ఉండకూడదని, మైదిలి పెళ్ళయ్యేంత వరకు ఈ విషయాన్ని నీకెవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. అందులో చెప్పు, నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైనా దండ బయటకు పంపించాలి. సుఖలేఖతో వచ్చిన తరుణం అవమానించాను, నానా మాటలు అన్నాను. ఈ చేతులతో శుభలేఖరించి మొక్కలు చేశాను. ఈ చేతులతోనే నా ప్రాణానికి ప్రాణమైన మైదిలి ఫోటోని బద్దలు కొట్టాను. ఆ సమయంలో తనకిచ్చిన మాట కోసం అలా ప్రవర్తించానే కానీ మేమే ఎలాంటి దేశం ఉండి కాదు. ఒక మనిషిని గాయపరచాలి అంటే కర్ర కానీ కత్తి కానీ సరిపోతాయి. కానీ ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఒక మనిషిని చంపాలి అంటే
ఒక్క మాటే చాలు నిరూపించావు. చూస్తున్నావు, ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడటానికి చూపించిన ఉత్సాహం మౌనంగా ఉండటానికి చూపించుంటే ఈ రోజున ఈ నష్టం జరిగి ఉండేది కాదే. ఆవేశంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడకపోతే దండగలేదే. కానీ అనవసరమైన మాటలు మాట్లాడినందువల్ల వచ్చే నష్టాన్ని అర్థం చేసుకునే వయసు నీకు వచ్చినా అర్థం చేసుకునేందుకు సిగ్గుపడు. నీ మాట అందరికీ నచ్చదే, కానీ ఎదుటి వాళ్ళ మాట మాత్రం నీకు నచ్చదు. కట్టుకున్నవాడు, కడుపును పుట్టినవాడు, ఆఖరికి నీ చుట్టూతో ఉన్న వాళ్ళు అందరూ కూడా నీ మాటే వినాలి. అది తప్పని తెలిసినా అసలు భార్య కన్నా భర్త వయసు ఎక్కువగా చూసి పెళ్ళెందుకు చేస్తారో తెలుసా? ఆ వయసులో దాటి వచ్చినవాడు కనుక ఆ వయసులో ఉండే ఆవేశం, అనాలోచన అర్థం చేసుకుని పరిస్థితులను సమన్వయపరుచుకోగలరని. కానీ మీరు ఆలోచన లేకుండా మాట్లాడి మిమ్మల్ని చేతకాని వాళ్ళుగా చూపిస్తున్నారు. భార్య మాట నచ్చకపోయినా ఎక్కడ బాధపడుతుందో అని ఎదురు చెప్పుకుంటా ఊరుకుంటాం. దాన్ని మా చేతగాని తనంగా చిత్రీకరిస్తారు మీరు. ఒక్కటి గుర్తు పెట్టుకో, మీ మీద పెంచుకున్న ప్రేమ వల్ల ఏమీ అనలేకపోతున్నాను, కానీ చేతగాని వల్ల ఏం మాత్రం కాదు. మాట్లాడవే, ఇప్పుడు మాట్లాడు. సగం జీవితం పోటీపడి మాట్లాడటం కింద గడిపేశావు. నీ ఎదురుగా ఉన్న ఆ మనిషికి ఏం సమాధానం చెబుతావో చెప్పు. నీ వల్ల ఇంత నష్టపోయి తనకు నష్టం జరిగింది కాబట్టి నీకు తీరని నష్టాన్ని కలగజేయాలని ఆలోచించకుండా, నీ కూతురు జీవితం నాశనం కాకుండా కళ్ళెదురుగా భారీ శవాన్ని పెట్టుకొని ఏడితే ఎక్కడ విషయం బయటకు తెలుస్తుందోనని బాధను గుండెల్లోనే దాచేసుకొని ఉప్పొంగుతున్న కన్నీళ్లను తనలోనే అడి చేసుకొని ఇన్ని గంటలు మన మంచి గురించి ఆలోచించిన ఆ మహా మనిషికి ఏం సమాధానం చెబుతావో చెప్పు. మైత్రి చేత పెద్దమ్మ పెదనాన్నని పిలిపించుకుని మీ సంస్కారానికి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను అన్నయ్య. అంతేకాదన్నయ్య, మైత్రి చేత అమ్మ నాన్న అని పిలిపించుకునే అర్హత మీకే ఉంది, మాకు లేదు. శుభలేఖ చెప్పినప్పుడు, ఫోటో బట్టలు కొట్టినప్పుడు మీ మనసు ఎంత బాధపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. పెద్దవాళ్ళు ఎప్పుడు తప్పు చెయ్యరు, చిన్నవాళ్ళే తప్పుగా అర్థం చేసుకుంటారని నిరూపించారు మీరు. 100 జన్మలెత్తినా మీ అంత ఉన్నతంగా మేము ఆలోచించలేమన్నయ్యా. ఆ దేవుడు నాకు మరో జన్మకు ఇస్తే మీ కడుపులు పుట్టి ఆ రుణాన్ని తెచ్చుకుంటారన్నయ్య. ఆ రుణాన్ని తెచ్చుకుంటారు. ఈ భూమి మీద ఏ జీవరాశికి ఇవ్వని అదృష్టాన్ని ఆ భగవంతుడు మనిషికి మాత్రమే మాట్లాడటం అనే వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని పొందిన మనం మన మాటలతో బంధాలను పెంచుకోవాలి, కానీ చంపుకోకూడదు. ఇది శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి నాటిక ఒక్క మాటే చాలు.